ప్రకాశం జిల్లాలో పలువురు వైసీపీ కీలక నేతలు కనిపించకుండా మాయమయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటిదాకా ఎమ్మెల్యేలుగా రాజసం వెలుగబెట్టిన నాయకులు సొంత అనుచరులకు కూడా ముఖం చూపించడం మానేశారు. కనీసం అనుచరులు ఫోన్ చేసినా రెస్పాండ్ కావటం లేదట. అసలే ఘోర పరాజయంతో కుంగిపోయున్న క్యాడర్ వారిపై ఒక రేంజ్లో మండిపడుతున్నారు. కష్టమొచ్చి చెప్పుకుందామనుకుంటే కనిపించకుండా పోవడమేంటని ఫైర్ అవుతున్నారు. అసలు అలా గాయబ్ అయిపోయిన నేతలెవరో మీరే చూడండి. ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలు అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఇటు అనుచరులకు సైతం సమాచారం ఇవ్వడం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 స్థానాలలో ఎర్రగొండపాలెం, దర్శి ఈ 2 స్థానాలను మాత్రమే వైసీపీ దక్కించుకుంది. మిగతా 10 స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. ఫలితాలు వచ్చి నెల రోజులు దాటుతున్నా వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పరాభవాన్ని తట్టుకోలేకపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికీ నియోజకవర్గాలు వదిలేసి వెళ్లిపోయిన వారు ఎక్కడున్నారో పార్టీ కార్యకర్తలకు సైతం సమాచారం ఇవ్వడం లేదట. మొన్నటి ఎన్నికల్లో కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. ఓటమి తర్వాత బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గం వదిలిపెట్టారు. కార్యకర్తలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట. జగన్ మార్పులు చేర్పులు రాజకీయంలో భాగంగా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ కందుకూరుకు షిఫ్ట్ అయ్యారు. కందుకూరు నుంచి అయిష్టంగానే పోటీ చేసిన ఆయన 18.5 వేల ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు. నియోజకవర్గానికి కొత్త అయినప్పటికీ 90,000 పైచిలకు ఓట్లు సాధించారాయన. అలాంటి ఆయన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. బెంగళూరు, హైదరాబాద్లలో తన వ్యాపార కార్యకలాపాల్లో గడిపేస్తున్నారట. ఇటు ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్లోని గిద్దలూరు వైసీపీలోనూ గందరగోళం నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి చేతిలో 973 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాగార్జున సైతం జగన్ షఫ్లింగ్లో భాగంగా గిద్దలూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. మార్కాపురం నుంచి నాగార్జునను గిద్దలూరు ట్రాన్స్ఫర్ చేసిన జగన్ గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురానికి పంపించారు. ఆ కుండ మార్పిడితో ఇద్దరూ ఓడిపోయారు. గిద్దలూరులో ఓడిన నాగార్జున రెడ్డి తిరిగి సొంత సెగ్మెంట్ అయిన మార్కాపురం షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట. తన తమ్ముడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి మార్కాపురం వస్తున్నట్లు కొంతమంది నాయకులకు సిగ్నల్ ఇచ్చారట. అటు మార్కాపురంలో ఓడిపోయిన అన్నా రాంబాబు కూడా గిద్దలూరు వైపు చూస్తున్నారన్న ప్రచారంతో ఇద్దరు నేతల అనుచరుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. అయితే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు గిద్దలూరు వైసీపీ పగ్గాలు అప్పగించడాన్ని ఓ వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారట. ఇక ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగిస్తారన్న ప్రచారంతో చెవిరెడ్డిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఓడిన తర్వాత చెవిరెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్తల వైపు తొంగి చూడలేదు. చంద్రగిరిలో తన కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఘోర పరాజయం పాలవడంతో చంద్రగిరికే పరిమితమవుతున్నారాయన. సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున కూడా అడ్రస్ లేకుండా పోయారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ సంతనూతలపాడు వచ్చిన ఆయన మళ్లీ ఇటువైపు చూడడమే మానేశారు. మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ది సేమ్ సీన్. సిట్టింగ్ స్థానం ఎర్రగొండపాలెం నుంచి కొండపికి షిఫ్ట్ అయిన ఆయన ప్రస్తుత మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చేతిలో పరాజయం పాలయ్యారు. ఫలితాల తర్వాత ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఇప్పుడు హైదరాబాద్కే పరిమితమవుతున్నారట. చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కరణం వెంకటేష్, పర్చూరు నుంచి పోటీ చేసిన ఎడం బాలాజీలు నియోజకవర్గాలలో అడ్రస్ లేకుండా పోయారు. ఇటు జిల్లాలో కీలక నేతగా ఉన్న బాలినేని 2 రోజులు హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి హడావిడి చేసి వెళ్లిపోయారు. జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేసిన నేతలందరికీ చేతి చమురు బానే వదిలిందట.
కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కకపోవడంతో కొంతమంది మళ్లీ సెట్ అవ్వడానికి వ్యాపారాలపై ఫోకస్ పెడుతున్నారట. కొంతమంది అయితే ఆర్థికంగా కోలుకోలేకుండా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్తో పలువురు తమకు ఇన్ఛార్జ్ పోస్టులు కూడా వద్దంటున్నారట. మొత్తానికి జిల్లాలో వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది ఇప్పుడు.